నమస్కారం, హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కామ్రేడ్ తుమ్మలపల్లి వెంకట్రామయ్య స్మారక అవార్డు అందుకున్న సీనియర్ జర్నలిస్ట్ బిఎల్ నారాయణ. ప్రాంగణ ఎంపికల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ 279 మందికి ఉద్యోగ అవకాశాలు. వివరాలు ప్రకటించిన విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. బెస్ట్ ఫ్రీడమ్ ఫైట్ డాక్యుమెంటరీ చిత్రంగా వీరస్థలి తెనాలి. వివరాలు వెల్లడించిన దర్శకుడు రత్నాకర్ కనపర్తి. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగా, స్వతంత్ర సమర యోధుడిగా సమాజ శ్రేయస్సు కోసం అభ్యుదయ రచనల ద్వారా విశేష సేవలు అందించిన తుమ్మల వెంకట్రామయ్య స్మారక అవార్డును సీనియర్ పాత్రికేయులు బిఎల్ నారాయణకు ప్రదానం చేశారు. స్థానిక కవిరాజా పార్క్ లో సీనియర్ సిటిజన్స్ సమావేశపు హాల్లో మంగళవారం రాత్రి కామ్రేడ్ తుమ్మల వెంకట్రామయ్య స్మారక అవార్డు ప్రధానోత్సవ సభ ఆద్యంతం ప్రాధాన్యత సంతరించుకుంది. అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు చెరుకుమల్లి సింగరావు అధ్యక్షతన వహించిన సభలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ ఆత్మీయ అతిథిగా పాల్గొనగా, ముఖ్య అతిథి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బాబు ఆరు వడ్లముడి, విశిష్ట అతిథులు డాక్టర్ సాయి మాధవ్ బుర్రా, వల్లూరి శివప్రసాద్ల సమక్షంలో సీనియర్ పాత్రికేయులు బిఎల్ నారాయణకు కామ్రేడ్ తుమ్మల వెంకట్రామయ్య స్మారక అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వక్తలు తమ ప్రసంగాల్లో కామ్రేడ్ తుమ్మల వెంకట్రామయ్య సమాజానికి నిస్వార్థంగా అందించిన సేవలు గుర్తించి ప్రస్తావించారు. పాత్రికేయ వృత్తిలో వివిధ వార్తాపత్రికల్లో తనదైన ముద్ర వేసుకున్న బిఎల్ నారాయణ వార్తా సేకరణ విధానం వివిధ కోణాలు స్పృశిస్తూ వెలుగులోకి తెచ్చిన అనేక అంశాలు వక్తలు తమ ప్రసంగాల్లో ప్రస్తావించారు. ఈ సందర్భంగా కళా సాహితీ విద్యా రంగాలకు చెందిన పట్టణంలో పలువురు ప్రముఖులు పూల బొక్కెలతో దుస్సాలువతో బిఎల్ నారాయణను సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సత్కార గ్రహీత బిఎల్ నారాయణ మాట్లాడుతూ పాత్రికేయ రంగంలో సుదీర్ఘ ప్రయాణంలో తమ అనుభవాలు వివరిస్తూ రానున్న రోజుల్లో తెనాలి చరిత్రను రికార్డు చేయాలన్న తమ సంకల్పాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో దళిత యూనివర్సిటీ వీసీ గుజ్జర్లమూడి కృపాచారి, వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ, శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు, కళాకారుల సంఘం నాయకులు గరికపాటి సుబ్బారావు, బెల్లంకొండ వెంకట్, బొల్లిముద్ద కృష్ణ, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, ఈదర వెంకట పూర్ణచంద్, మొవ్వ సత్యనారాయణ, డిఎల్ కాంతారావు, వేమూరి విజయభాస్కర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. నారాయణ గారి వార్తలో ఎంత నిజాయితీ ఉంటుందో ఆయన అంత నిజాయితీ ఉంటుంది. ఆయన అంత నిజాయితీ లేకపోతే ఆ వార్త నిజాయితీ బయటకు రాదు. ప్రస్తుతం ఉన్న సొసైటీలో జర్నలిజం అనేది చాలా తగ్గిపోయిందండి. జర్నలిస్టులు పెరిగిపోయారు. ఇవి అక్కడ ప్రాణం జరిగింది అని రాసేవాడు రిపోర్టర్. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్న నిజాన్ని బయటికి తీయగలిగిన వాడు జర్నలిస్ట్. అలాంటి నిజమైన జర్నలిస్టు, నిఖార్సైన జర్నలిస్టు నారాయణ. ఎందరో మహానుభావులతో కలిసి ఆయన అరసం పునాదులు ఆయన ఉన్నాడు. ఆయన అలాంటి అరసంలో నేను ఒక సభ్యుడైనందుకు, నేను కార్యకర్తలైనందుకు గర్వంగా తెలియజేస్తూ, సినిమా నన్ను నిలబెట్టింది, సినిమా నాకు అన్నం పెడుతుంది సినిమా, నా కుటుంబాన్ని పోషిస్తుంది సినిమా, నన్ను సినిమా వాడిగా చేసింది నాటకం, ఆ నాటకాన్ని నాకు పరిచయం చేసింది నా కుటుంబం, నాలో ఈ జ్ఞానాన్ని నాకు ఇచ్చింది నా తెనాలి, నాలో ఆలోచించేటువంటి శక్తిని నాకు ఇచ్చింది అరసం, అరసాన్ని నాకు పరిచయం చేసింది సింగ. మొట్టమొదటిసారిగా అమెరికా నుంచి ఇండియా వచ్చినప్పుడు మాకు పరిచయం ముగ్గురులో నారాయణ గారు. అప్పటి నుంచి నారాయణ గారితో మొట్టమొదటిసారిగా హరి సర్వోత్తమరావు గారి అవార్డు వచ్చినప్పుడు కూడా ఆ మీటింగ్లలో ఉన్నారు. మళ్ళీ ఈ మీటింగ్ లో కూడా ఈ సాహిత్య రెండింటిలో ఉండే అవకాశం నాకు లభించింది. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మన నారాయణ గారితో నాకు పరిచయం అవడం వల్ల తెనాలి సంబంధించిన వార్తలు, కథలు ఇట్లాంటివన్నీ తరచుగా వాటిని చదవడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు తెనాలి వార్తల కోసం ఎదురు చూస్తుంటాను. నారాయణ గారితో వాటి గురించి ఎక్కువ పబ్లిష్ చేయటం అవి చాలా వరకు నాకు కూడా సేకరించారు. ఈ శుభ సందర్భంలో వారికి ఈ అవార్డు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఉన్నత విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా గత 3 దశాబ్దాలుగా చేస్తున్న కృషికి ఎవరు ఊహించని ఫలితాలు సాధించగలుగుతున్నామని విద్యా సంస్థలైన చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు.
బుధవారం ప్రకాశ్ రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్టీనేషనల్ సంస్థ సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ నిర్వహించిన ప్రాంగణ ఎంపికలో కళాశాల విద్యార్థులు తమ ప్రతిభతో అందిపుచ్చుకున్న ఉద్యోగ అవకాశాల విశిష్టత వివరించారు. తమ కళాశాలలో బీఎస్సీ, బీసీఏ, బీకామ్ చివరి సంవత్సరం చదువుతున్న 279 మంది విద్యార్థులు సదర్లాండ్ మల్టీనేషనల్ గ్లోబల్ సర్వీసెస్ లో ఉద్యోగాలు అందిపుచ్చుకున్నట్టు తెలిపారు. గత సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ కంపెనీ ప్రతినిధులు కళాశాలకు వచ్చినట్టు తెలిపారు. ప్రాంగణ ఎంపికల్లో డిగ్రీ పూర్తి చేయకముందే ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకున్న విద్యార్థుల్ని విద్యా సంస్థల చైర్మన్ శివకుమార్ ప్రత్యేకంగా అభినందించారు. కళాశాల ప్రిన్సిపల్ కొలసాని రామచంద్ర మాట్లాడుతూ మల్టీనేషనల్ సంస్థలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు సాధించడం అనేది సామాన్య విషయం కాదని, ఆ విధంగా విద్యార్థులు తమ సంస్థలో తీర్చిదిద్దుతున్న తీరును వివరించారు. ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకున్న వారికి 2.4 లక్షల నుంచి 2.7 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా విజేతలను విద్యార్థుల్ని కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. నా పేరు శార్వాణి. నేను ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదువుతున్నాను. మా ఫాదర్ పేరు రామకృష్ణ అండ్ మేము మెడికల్ షాప్ రన్ చేస్తాము. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో చదువుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ పొందాను అండ్ వేరే కంపెనీస్లో కూడా ప్లేస్ అయ్యాను. నేను మా పేరెంట్స్ చాలా ప్రిన్సిపల్ సార్ అయిన రామచంద్ర సార్కి అండ్ చైర్మన్ సార్కి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాము. నేను మా పేరెంట్స్ ఎప్పటికీ మా కాలేజ్ని కృతజ్ఞులై ఉంటాము. ధన్యవాదాలు. నేను సదర్లాండ్లో సెలెక్ట్ అయ్యాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. 2.7 lakhs ప్యాకేజ్ సదర్లాండ్లో ప్లేస్ అయ్యాను నేను. మా నాన్నగారి పేరు శివరాజు, మా అమ్మ పేరు పార్వతి. నేను సదర్లాండ్లో సెలెక్ట్ అయ్యాను. మెయిన్గా మా చైర్మన్ సార్ రామచంద్ర సార్కి మేము చాలా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. దీన్ని సెలెక్ట్ అవ్వడానికి మెయిన్ థింగ్ కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మాకు ట్రైనింగ్లో ఎవ్రీథింగ్ అనేది సార్ అనేది మాకు ప్రతి ఒక్కటి నేర్పుతూ ప్రతి ఒక్కటి దానికి అవకాశం అనేది ప్రతిదీ మాకు సార్ ఒక బ్యాక్ బోన్గా నిలిచి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రిన్సిపల్ సార్కి చాలా కృతజ్ఞతలుగా చెప్పుతూ ఎప్పటికి కూడా మేము ఈ ప్లాట్ఫామ్ అనేది మేము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాము. నాకు సదర్లాండ్లో నేను సెలెక్ట్ అయ్యాను. 2.7 lakh శాలరీ వచ్చింది. సో దీనికి నేను రామచంద్ర సార్కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. మా అమ్మగారి పేరు పార్వతి. ఈ దాంట్లో చాలా కంపెనీలు అనేవి కూడా చాలా వస్తూ ఉన్నాయి. మేము కూడా చాలా ప్రౌడ్గా ఉన్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు ఈ జాబ్ వచ్చినందుకు. మా ఫాదర్ గారేమో బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటారు. మా అమ్మగారు హౌస్ మేకర్. మా ఊరు చక్రేపాలెం. మా నాన్నగారి పేరు కొరగంజి నాగేశ్వరరావు, మా అమ్మగారి పేరు సరోజిని. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. నేను ఇక్కడే ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. మేము ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడే మా ప్రిన్సిపల్ సార్ మాకు ఒక హామీ ఇచ్చారు, ఖచ్చితంగా ఒక జాబ్తో అయితే మీరు బయటకు వెళ్తారని చెప్పి. అలాగే మాకు కమిట్మెంట్, ప్యాషన్ ఎప్పుడూ ఒకదానికి ఫోకస్ అయి ఉండడం, కమ్యూనికేషన్ స్కిల్స్ అని మాకు బాగా నేర్పించారు. దానివల్ల ఇప్పుడు మేము సదర్లాండ్ ఈ జాబ్ కొట్టాము. మెయిన్ బేస్ మాకు దేనికి భయపడం, వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మాకున్న దానికి కాన్ఫిడెంట్గా సమాధానం చెప్తాం. అదే మాకు ఈ సక్సెస్ని ఇచ్చింది. సదర్లాండ్లో మేము 2.7 lakhs ప్యాకేజ్ సెలెక్ట్ అయ్యాం. దీనికి మాకు చాలా హ్యాపీగా ఉంది. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మాకు వచ్చినందుకు. డిగ్రీ కాలేజీలో ఇలాంటి విభిన్న కోర్సుల్ని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త కోర్సుల్ని ఈ ప్రాంతంలో ఇంట్రడ్యూస్ చేసింది ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్. ఆడ నుంచి పీజీ కోర్సును తీసుకొచ్చింది ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్. ఆడ నుంచి ఫార్మసీ కోర్సును తీసుకొచ్చింది ఏఎస్ఎన్ కాలేజ్. కాలేజీ యొక్క ఆశయం, ఆకాంక్ష ఏంటంటే ఈ ప్రాంతంలో చదువుకున్న విద్యార్థులకి క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు జాబ్ ఆపర్చునిటీ తీసుకొచ్చే క్రమంలో ఈరోజు ఈ అచీవ్మెంట్ ఏదైతే సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ 279 మంది డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ సుమారు 2,40,000 నుంచి 2,70,000 శాలరీతో ఈరోజు అపాయింట్మెంట్ తీసుకోవటం అంటే నిజంగా గర్వపడుతున్నాం. నిజంగా ఇంత ఆపర్చునిటీకి కాలేజ్ మంచి ప్లాట్ఫామ్ అయినందుకు, ప్లాట్ఫామ్గా తీసుకొచ్చినందుకు కాలేజీలో పనిచేస్తున్న ప్రిన్సిపల్ రామచంద్రకి, వాళ్ళ టీంకి, స్టాఫ్ అందరికీ నేను కూడా చైర్మన్గా ఎంతో కృతజ్ఞత చెబుతా ఉన్నాను. ఇది క్యాంపస్ సెలక్షన్కి ఆద్యం ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ అంటే ఇది 1 సంవత్సరంలోనూ 2 సంవత్సరాల్లోనూ లేకపోతే 5-6 సంవత్సరాల స్పాన్లో వచ్చిన ఇష్యూ కాదు. ప్రతి సంవత్సరం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కాలేజీని అప్డేట్ చేయటం, టీచింగ్ మెథడ్లో కానీ, జాబ్ ఆపర్చునిటీలో కానీ, అలాగే జాబ్ మార్కెట్లో కానీ కంపెనీస్ ఏం కోరుకుంటున్నాయో వాటిని కేవలం సిలబస్ కాకుండా లైఫ్ స్కిల్స్ ద్వారా ప్రతి అకాడమిక్ లైఫ్ స్కిల్స్ని మార్చటం, స్టూడెంట్
డిగ్రీ సర్టిఫికేట్ కన్నా ముందే జాబ్ లెటర్ అపాయింట్మెంట్ తీసుకున్న సందర్భం చేస్తాం. ఈ సదర్లాండ్ కంపెనీకి ప్రస్తుతం మా ఫైనల్ ఇయర్ బీకామ్ బీఎస్సీ పీసీఏ చదువుతున్న 279 మంది 2,40,000 నుంచి 2,70,000 వార్షిక వేతనంతో సెలెక్ట్ అవటం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ అందరికీ తెలిసిన విషయమే. ఇది మల్టీనేషనల్ కంపెనీ. వాళ్ళ టెక్ సపోర్ట్ ఆపరేషన్స్ అన్నీ వరల్డ్ వైడ్గా ఉంటాయి. ఆ ప్రాసెస్ కోసం మా కాలేజ్ స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్న రెసిషన్ నుంచి కొంచెంగా ఇండస్ట్రీ బయటకు వస్తుంది, జాబ్ మార్కెట్ కొంచెం ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ట్రైనింగ్ మేము మార్చుకోవటం, దాని మూలంగా గ్లోబల్ సర్టిఫికేషన్స్, గ్లోబల్ ట్రైనింగ్లోకి, గ్లోబల్ స్టాండర్డ్స్లోకి స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం ద్వారా ఎక్కువ ప్లేస్మెంట్స్ని ఎక్వైర్ చేయగలుగుతున్నాం. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఇంకొంచెం బెటర్ కంపెనీలు, తర్వాత ఐటీఎస్ రిలేటెడ్ కంపెనీస్ రిక్రూట్మెంట్ ఈ సంవత్సరం డిగ్రీ స్టూడెంట్స్కి పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ ఎప్పుడు ఇంటర్వ్యూకి రెడీగా తీర్చిదిద్దుతున్నాం. కాబట్టి ఎప్పుడు ఇంటర్వ్యూ జరిగినా, ఎప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరిగినా సెలెక్ట్ అవటం మా స్టూడెంట్స్కి చాలా ఈజీగా అనిపిస్తుంది. ఈ సందర్భంగా అన్ని రకాలుగా ప్రిన్సిపల్గా నాకు కంప్లీట్గా సపోర్ట్ చేస్తున్న మా ప్రీతం చైర్మన్ సుకుమార్ సార్కి నేను నా ఫ్యాకల్టీ తరఫున, పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే పిల్లలకి ఎంతో సర్టిఫికేషన్స్ మేము ఇస్తున్నాం, గ్లోబల్ సర్టిఫికేషన్స్. అవి ఎంఓఈస్ చేసుకుని వాళ్ళకి ఎలాంటి ఛార్జీ లేకుండా ఇక్కడ చదువుతున్న పిల్లలు, ఆయన ఉద్దేశం కూడా బిలో మిడిల్ క్లాస్ పిల్లలు ఎక్కువ చదువుకుంటున్నారు, వాళ్ళకి ఫీజు కాకుండా ఇంక అడిషనల్ ఛార్జెస్ ఏం చేయొద్దు మనము అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ గ్లోబల్ సర్టిఫికేషన్స్ కూడా వాళ్ళకి రిక్రూట్మెంట్కి ఉపయోగపడేటట్టు కాలేజీ కాస్ట్లో చేయించడం జరుగుతుంది. వాటిని కూడా స్టూడెంట్ చాలా శ్రద్ధగా చేస్తారు. ఇయర్ ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఈ గ్లోబల్ సర్టిఫికేషన్స్ మొదలు పెడుతున్నాము. కాబట్టి కాలేజీలో చేస్తున్న ప్రతి స్టూడెంట్కి కూడా ఒక జాబుతో వెళ్ళాలనేది మా ఉద్దేశం. ఆ ప్రయత్నం పూర్తిగా సక్సెస్ అవుతాం ఇయర్ అని కూడా నేను భావిస్తున్నాను. కొల్లూరు మండలం క్రాప గ్రామానికి చెందిన పట్టాభి అరుణ్ కుమార్ కు చేబ్రోలు మండలం నారకోడూరు గ్రామానికి చెందిన కటారి ధనలక్ష్మికి ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో గత సంవత్సరం అక్టోబర్లో వివాహం జరిగింది. అత్తారింటికి వెళ్లిన వైశాలి కాపురం 3 నాళ్ల ముచ్చటగా ముగిసిన ఉదంతంలో అనేక మలుపులు. ప్రస్తుతం గర్భవతి అయిన వైశాలి భర్తను కోల్పోయి అత్తింటి వారి దాడిలో గాయాల పాలై తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో వేదనతో రోధిస్తోంది. వైశాలి వివాహం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు వైశాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు ఈ విధంగా ఉన్నాయి. పెళ్లికి ముందే మరో అమ్మాయితో అరుణ్ కుమార్ కు అక్రమ సంబంధం ఉన్న విషయం తెలియటంతో ఆ కాపురం కలహాల కాపురమైంది. ఈ నేపథ్యంలో వ్యాపారం పేరుతో భార్యను నమ్మించి వైశాలి వద్ద ఉన్న బంగారు నగలు తీసుకున్న భర్త అరుణ్ కుమార్ భార్యను పుట్టింట్లో వదిలి వెళ్లాడు. అప్పటికే వైశాలి గర్భం దాల్చింది. అరుణ్ కుమార్ తీరు పట్ల కలత చెందిన వైశాలి కుటుంబ సభ్యులు పెద్దల పంచాయతీ పెట్టారు, పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో అరుణ్ పురుగుల మందు తాగాడని హాస్పిటల్ కు తీసుకొచ్చినట్లు అరుణ్ కుమార్ కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ రావడంతో వైశాలి తన తల్లిదండ్రులతో హాస్పిటల్ కు వెళ్లగా అరుణ్ కుమార్ చనిపోయాడని తెలిసింది. మరణం తర్వాత నిర్వహించే పసుపు కుంకుమలు తీసే తంతుకు అరుణ్ కుమార్ బంధువులు వైశాలిని క్రాపకు తీసుకురావాలని కబురు పంపడంతో వైశాలి తల్లిదండ్రులతో కాప వెళ్లిన క్రమంలో అరుణ్ కుమార్ కుటుంబ సభ్యులు గ్రామంలో కొందరు అనుచితంగా ప్రవర్తించారు. గాయాల పాలిన వైశాలి ఆమె తల్లి తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సేవలు పొందుతూ తమకు జరిగిన అన్యాయాన్ని మీడియాకు వెల్లడించారు. బాధితుల తీరు హృదయ విదారకంగా ఉంది. అరుణ్ కుమార్ అక్రమ సంబంధం సవ్యంగా సాగాల్సిన కాపురాన్ని కలహాల కలగుర గంపగా మార్చిందని చెప్పాలి. నా పేరు పట్టాభి వైశాలి. నాకు 4 months బ్యాక్ మ్యారేజ్ అయింది. మా ఆయన పేరు అరుణ్ కుమారు. నన్ను క్రాప్ ఇచ్చారు. మ్యారేజ్ అయినాక 10 days ఉంచారు అక్కడ. నన్ను ఆడబిడ్డలు ఆయన పులివర్తి రవి తీసుకొచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టారు. మా ఆయన గోల్డ్ అంతా తీసుకుని వేమూరులో రెస్టారెంట్ పెట్టాలని నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేశాడు. మళ్ళీ తీసుకెళ్ళమని మా అమ్మ వాళ్ళు అంటే నేను తీసుకెళ్ళను అది ఇదని గోల్ చేశాడు. ఇది తెనాల్లో పెద్దల్లో తేలాలని మాట్లాడిపిస్తే మా అమ్మ ఏదో పాయిజన్ తీసుకుని హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అందుకు మమ్మల్ని కూడా హాస్పిటల్కి పిలిస్తే మేము 2 రోజులు 3 రోజులు హాస్పిటల్లో ఉన్నాము. ఆ అబ్బాయి చనిపోయాడు. అమ్మాయికి పసుపు కుంకం తీయాలంటే మా అమ్మ నాన్న అమ్మమ్మ వాళ్ళు తీసుకుని నన్ను అక్కడికి వెళ్ళినాక నాకేం పసుపు కుంకం తీయలేదు. డాబా పైకి వెళ్ళి మాట్లాడాలంటే మేము డాబా పైకి రానన్నామని సరే ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నారు. లోపలికి కూడా రామంటే బలవంతంగా తీసుకెళ్ళి ఏదో పాయిజన్ బాటిల్ ఒకలా వైట్ కలర్లో ఉంది అది తీసుకొచ్చి నోట్లో పోస్తే నేను తాగనని ఊసేసానని పుల్లారావు అనే కానిస్టేబుల్
నన్ను కింద పడేసి కాళ్ళతో తొక్కి చేతుల నిండా బ్లడ్ వచ్చేలా చేసి కొట్టి బాగా మా అమ్మ దగ్గర గోల్డ్ చైన్ గోల్డ్ తాడు ఒకటి పోగులు ఫోన్ ఒకటి తీసేసుకున్నారు. మా అమ్మని నన్ను బాగా కొట్టారు. 10,000 డబ్బులు తీసుకున్నారు వాళ్ళు. పులివర్తి శారద, రవి, పుల్లారావు కానిస్టేబుల్, ఆ ఊరు పెద్దలు పట్టాభి రాజకుమారి మత్త వీళ్ళందరూ కొట్టి నిన్ను వాడితో పాటే పాతి పెడతాము అని అక్కడే చంపేయాలి అనుకున్నారు. కానీ మా అమ్మ వాళ్ళు అడ్డం వస్తే వాళ్ళని కూడా కొట్టి వాళ్ళ బట్టలన్నీ చించేసి మమ్మీ జాకెట్లు అవన్నీ చించేసి ఆగమాగం చేసేసారు. అక్టోబర్ 10వ తారీఖున మా అమ్మాయికి పెళ్ళయింది. పాప అరుణ్ కుమార్తో మ్యారేజ్ అయింది. అయితే పెళ్ళైనాక వాళ్ళ ఇంట్లో 10 రోజులే ఉందండి మా అమ్మాయి. అక్కడ నుండి తీసుకొచ్చేసేసి వాళ్ళ బామ్మర్ది తీసుకొచ్చి మా ఇంటి దగ్గర వదిలిపెట్టేసాడు. ఆ అబ్బాయి వస్తా పోతా ఉన్నాడు. అయితే అమ్మాయి తర్వాత ప్రెగ్నెన్సీ అని తెలిసినాక ఆ అబ్బాయి వచ్చి మస్తానం హాస్పిటల్లో చూపించి మందులు ఇప్పించి వెళ్ళాడు. వస్తున్నాడు వెళ్తున్నాడు. అమ్మాయికి 4వ నెల ప్రెగ్నెన్సీ ఇప్పుడు. అయితే రేపు ఫిబ్రవరి 10వ తారీఖు 5వ నెల వచ్చింది, తీసుకెళ్ళమని పెద్ద మనుషులను పెట్టి అడిగించినందుకు ఆ అబ్బాయి ముందు దాగి చనిపోయాడు. పుల్లారావు అని అతనే చేశాడు. ఇదంతా కానిస్టేబుల్ చేయాలనే చేశాడు. మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి ముందు ఫస్ట్ ₹1,00,000 అడిగారు. వాళ్ళ అమ్మకి బతకటానికి కావాలంటే ఎవరు ఆధారం లేరని ₹1,00,000 అడిగారు. నేను ఇవ్వలేను, పెళ్ళే చేయలేనని చెప్తే ఇప్పుడు చేయలేను, ఆగమంటే ఆగకుండా పెళ్లి చేయాలంటే నేను అక్కడక్కడ అప్పులు తీసుకొచ్చి పెళ్లి చేసేసాను. ఆగం చేసి చంపేసినా కూడా నీకు దిక్కెవరే అని అన్నాడు. వాడితో పాటు నిన్ను కూడా పడుకోబెడతా, మీ అమ్మని నిన్నని ఇంట్లోకి తీసుకెళ్ళి మమ్మల్ని మట్టి బాగా కొట్టారు, పంపించేశారు. ఆటో ఎక్కినాక ఆటోలో కూడా వచ్చి కొట్టారు. మా అమ్మాయికి న్యాయం చేయాలని మిమ్మల్ని అడుగుతున్నాను. 5 ఏళ్లు శ్రమించి తెనాలిలో జరిగిన స్వాతంత్ర ఉద్యమాన్ని పరిశోధన చేసిన ప్రతిఫలమే వీరస్థలి తెనాలి సాధించిన విజయమని దర్శకుడు కనపర్తి రత్నాకర్ అన్నారు. బెస్ట్ ఫ్రీడమ్ ఫైట్ డాక్యుమెంటరీ చిత్రంగా దర్శకుడు రత్నాకర్ రూపొందించిన వీరస్థలి తెనాలి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుకు అర్హత సాధించిన క్రమంలో బుధవారం దర్శకుడు రత్నాకర్ తమ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. తెనాలి సమీపంలో కంచర్లపాలెం గ్రామానికి చెందిన స్వతంత్ర సమర యోధులు చుక్కపల్లి రామయ్య జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన వీరస్థలి తెనాలి చిత్రానికి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ తరపున అవార్డు దక్కడంపై చిత్ర యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. బ్రిటిష్ పాలకుల్ని అంతమొందించాలన్న చుక్కపల్లి రామయ్య చేసిన ప్రయత్నం విఫలం కావడంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం రామయ్యపై మరణ దండన విధిస్తారు. విషయం తెలుసుకున్న ప్రముఖ న్యాయవాది టంగుటూరి ప్రకాశం పంతులు తెనాలి చేరుకుని రామయ్యపై విధించిన ఉరిశిక్ష కేసు వాదించి జీవిత ఖైదుగా మారుస్తారు. ఈ నేపథ్యంలో జరిగిన చుక్కపల్లి రామయ్య యథార్థ జీవిత చరిత్రను 5 ఏళ్లు రీసెర్చ్ చేసి దృశ్యకావ్యంగా మలిచినట్లు రత్నాకర్ వివరించారు. తెనాలి చరిత్రను వీరస్థలి తెనాలిగా మలిచి ప్రజా మనలో పొందామన్నారు. వాస్తవికతకు అనుగుణంగా 1920 నాటి గ్రామీణ వాతావరణం, నాటి ప్రజా ఉద్యమాల్ని, సంస్కృతి, సాంప్రదాయాలు, గ్రామీణ క్రీడల్ని అద్భుతంగా చిత్రీకరించిన ఫలితంగా ఉత్తమ ఫ్రీడమ్ ఫైట్ డాక్యుమెంటరీ చిత్రంగా వీరస్థలి తెనాలి ఎంపికైనట్టు పేర్కొన్నారు. తన స్వీయ దర్శకత్వంలో జ్ఞానశేఖర్ గల్లా నిర్మాతగా చిత్రాన్ని రూపొందించామని చెప్పారు. తన తదుపరి ప్రాజెక్టు శిశిరం సినిమాను విజయవంతంగా చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి గరికపాటి సుబ్బారావు, బొల్లిముత కృష్ణ, బడుగు మోహన్ రావు, దర్శి జీవన్ శ్రీ, తులసి, సంజీవరావు, ఎస్ఎస్ జహీర్, పట్నాల సాయి, పి పున్నయ్య, అంబటి శ్యామ్ సాగర్, మునిపల్లి శ్రీకాంత్, ప్రకాష్ రావు, మహేష్, మధు, విభూషణం, శేఖర్, రవికిరణ్, కోటేశ్వరరావు, మేకల సుబ్బారావు, సినీ కొరియోగ్రాఫర్ అమ్మా సుధీర్, కిరణ్, హేమంత్, కనపర్తి, బెనహర్, చిత్ర నటీనటులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం దర్శకుడు రత్నాకర్ జన్మదినోత్సవం సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. గూగుల్లోను, సోషల్ మీడియాలోను అన్ని చోట్ల కూడా బాగా వైరల్ అయినటువంటి డాక్యుమెంటరీ ఫిల్మ్, దానికి ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు రావటం అనేటటువంటి చాలా విశేషమైనటువంటిది. బెస్ట్ ఫ్రీడమ్ ఫైట్ అనే పేరుతోటి ఫిల్మ్ అవార్డుని మిత్రుడు రత్నాకర్కి వీరస్థలి తెనాలి తరఫున ఇస్తున్నారు. ఫిబ్రవరి 9వ తేదీన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో దాన్ని తీసుకోవటానికి వెళుతున్నారు. ఆ తీసుకోవటానికి వెళుతున్నటువంటి అతని తరఫున తెనాలి పట్టణం మొత్తం ఆ రోజు ఆయన హృదయంలో ఉన్నట్టుగా భావించుకుంటూ అది అవార్డు తీసుకొని మళ్ళీ వస్తారు. చిన్న కెమెరాతోనే తీసా, పెద్ద దెబ్బ కొడతా, పెద్ద కెమెరా పట్టుకుంటున్నా, ఇంకో రికార్డు సృష్టిస్తా. థ్యాంక్ యూ. నాకు ఇప్పటిదాకా సహకరించిన మా తెనాలి ఆర్టిస్టులు ఎవరు బయట లేరు, మొత్తం మా తెనాలి వాళ్ళే. 0 బడ్జెట్, ఏదో 70,000 80 అంటున్నారు. అది కేవలం నేను పెట్టిన ట్రాన్స్పోర్ట్ గాను డ్రెస్సులకైన ఖర్చు. నేను 0 బడ్జెట్తో తీసే సినిమా యూత్కి కూడా కొత్త అంశాన్ని ప్రయోగాత్మకంగా, ప్రయోజనాత్మకంగా
ఇలాంటి దిశగా పయనిస్తే మనల్ని గుర్తించే 1000 రకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈరోజు చాలా ఓటీటీలు అని అవన్నీ వచ్చినాయి. ఇలా ప్రయాణిస్తే సినిమా ఫీల్డ్ కావచ్చు, ఇంకోటి కానీ అందరూ గుర్తింపు తెచ్చుకోవచ్చు. నా రెండో ప్రాజెక్టు శిశిరం, ఇది కూడా వీరస్థితనాల్లాగానే విజయవంతం చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంత మనోహరంగా ప్రజల్లో హృదయాల్లో నాటుకునే విధంగా చిత్రీకరించిన రత్నాకర్కి అభినందనలు. అందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఆశీస్సులు తెలియజేస్తున్నాం. తెనాలి మండలం నందివేలు గ్రామంలోని విక్టోరియా ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు బుధవారం ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ అందరినీ అలరించింది. తెనాలి మండలం నందివేలు గ్రామంలోని విక్టోరియా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మానవ శరీర నిర్మాణం, నిర్వహణ అంశాలను విద్యార్థులు తమ ప్రాజెక్టులను దృశ్య శ్రవణ పద్ధతులతో వివరించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ ఝాన్సీ శ్రీనివాస్ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విక్టోరియా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. ఈ ఎగ్జిబిషన్ విజయవంతంగా చేసినటువంటి మా స్టూడెంట్స్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకి ధన్యవాదాలు. The digestion process starts from the mouth and it passes through the esophagus and it enters the stomach. The bile secretes the bile juice into the stomach. The food digested in the stomach. After digestion, the food travels through the small intestine. Heart has 4 chambers. They are left atrium, right atrium, left ventricle, right ventricle. Right ventricle. It receives the deoxygenated blood from superior vena cava. The average thickness of the wall is 2 to 3 centimeters. And the human respiratory system includes nose, trachea, esophagus, and windpipe. The windpipe helps us to breathe and carry oxygen to the lungs and bloodstream. The oxygen from the air enters into the lungs and then directly goes into the bloodstream, and then carbon dioxide released from our body goes out of the body and help the plants to make the process of photosynthesis. I'm Harshita from class 10. She's Pushpa from class 10. She's B. Harshita from class 10. Now we are going to exhibiting the project Red Fort. The Red Fort is the symbol of culture and the history of the India. Red Fort was built by the Shah Jahan from the Mughal Emperor in 1638 to 1648. 254 to 54.67 acres. The Red Fort is the walls of Red Fort is over. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కామ్రేడ్ తుమ్మలపల్లి వెంకట్రామయ్య స్మారక అవార్డు అందుకున్న సీనియర్ జర్నలిస్ట్ బిఎల్ నారాయణ. ప్రాంగణ ఎంపికల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ 279 మందికి ఉద్యోగ అవకాశాలు. వివరాలు ప్రకటించిన విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. బెస్ట్ ఫ్రీడమ్ ఫైట్ డాక్యుమెంటరీ చిత్రంగా వీరస్థలి తెనాలి. వివరాలు వెల్లడించిన దర్శకుడు రత్నాకర్ కనపర్తి.